అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఆశలు చిగురించడం వేరు, పెరగటం వేరు. టాలీవుడ్లో ఈ రెండు ఉంటాయి. వరుసగా 2-3 సినిమాలు ఆడితే నిర్మాతల ఆశలు చిగురిస్తాయి. అంతవరకు ఓకే, జనాలు మళ్ళీ థియేటర్కి వస్తారు. కంటెంట్ బాగుంటే డబ్బులు అవే వస్తాయి. ఇవన్నీ ఆశలు చిగురించడమే. కానీ 2 సినిమాలు గట్టిగా ఆడితే అంత రేటు కావాలి, ఇంత రేటు కావాలి అనుకుంటే ఆశలు పెరగడం అనుకోవాలి. పెద్ది, మా ఇంటి బంగారం ఇలా 2-3 సినిమాలు ఆడటంతో 2026 సెకండ్ హాఫ్లో విడుదలయ్యే సినిమాలు అన్నిటికీ ఆశలు పెరిగిపోతున్నాయి. ఒక్కో సినిమా మంచి రేట్లు చెప్తున్నారు. కానీ బయర్స్ మాత్రం అటు ఇటు ఊగిపోతున్నారు. సినిమాలు ఆడతాయేమో కొందామని ఒక పక్క, మరి అంత రేటా అని ఇంకో పక్క బయర్స్ భయపడుతున్నారు. నిర్మాతలు కూడా సినిమా కాంబినేషన్ లెక్క కాకుండా ఖర్చు లెక్క చూసి రేట్లు పెడుతున్నారు. కొత్త హీరో అయినా, మీడియా హీరో అయినా, హిట్లు లైనప్ లేని హీరో అయినా అవన్నీ చూడటం లేదు. రాయలసీమ కాకుండా ఆంధ్ర మొత్తంలో 20 కోట్లు లేదా 12 కోట్లు లేదా 8 కోట్లు అంటూ కోట్ చేస్తున్నారు. సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో, ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నిర్మాతలు ఆశించిన దానికన్నా డబల్ మొత్తం కూడా రావచ్చు. కానీ ముందుగా బయర్స్ రిస్క్ లైన్కు కాస్త దగ్గరికి వెళ్ళడానికి ఒక లెక్క అంటూ ఉంటుంది. అది సినిమా బజ్, కాంబినేషన్, బ్యానర్ ఇవన్నీ కలిసి లెక్కలు వేసుకొని ఫిక్స్ అవుతారు. ఆ నెంబర్కు నిర్మాత కోట్ చేసే దానికి మధ్య కొంచెం తేడా ఉంటే సరే. ఎక్కువ తేడా ఉంటే ఇక నిర్మాతల వేట మొదలు పెడతారు. ముందుగా ఏదో ఒక ఏరియా క్లోజ్ చేస్తారు. రూపాయికి ఇచ్చినా ₹1.5 రేటు చెప్పుకుంటారు. ఆ ₹1.5కు ఇచ్చామని ప్రచారం చేస్తూ మిగిలిన ఏరియా క్లోజ్ చేసే పని పెట్టుకుంటారు. బయర్స్ అంతకన్నా తెలివైన వారు. అది నిజమా కాదా అని ఎంక్వైరీలు మొదలు పెడతారు. ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే అస్సలు ఆగదు. ఆ జిల్లా బయర్స్, ఈ జిల్లా బయర్స్ ఇలా అందరి మధ్యలో డిస్కషన్లు మొదలవుతాయి. ఆఖరికి నిర్మాత ఎంతో కొంత దిగి వస్తారు. లేదంటే అడ్వాన్స్ మీద తను అనుకున్న రేంజ్కే రిలీజ్ పెట్టుకుంటారు. దీనన్నిటికీ 2 కారణాలు. ఒకటి, బడ్జెట్ పెరగటం, నాన్ థియేటర్ ఆదాయం తగ్గటం, థియేటర్ దగ్గర కొంచెం ఎక్కువ రికవరీ చేసుకోవాల్సి రావటం. రెండవది, బయర్స్ ఓవర్ఫ్లోస్ కరెక్ట్గా ఇస్తారో ఇవ్వరో అన్న అనుమానం. అందువల్ల ముందుగానే వీళ్ళనంత ఎక్కువ లాగేద్దామని ఆలోచన. మొత్తం మీద ఒక్కటైతే ఆనందకరమైన విషయం, నిర్మాతలు బయర్స్ మధ్య బేరాలు సారాలు మొదలయ్యాయి. రాబోయే 6 నెలలు ఇదే హడావిడి ఉంటుంది. మరో 1-2 సినిమాలు కాస్త సుమారుగా ఆడినా లేదా హిట్ అనిపించుకున్నా ఈ హుషారు పండగ వరకు అలానే సాగుతుంది. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.